నడుము కండరాలు బలపరుచుకోవటానికి కింద కాలు చాపుకొని కూర్చొని నడుముని స్ట్రైట్గా పెట్టి రెసిస్టెంట్ బ్యాండ్ని కాళ్ళ కింద పెట్టుకొని చేతులతో కుదిరినంత వెనక్కి లాగాలి. రెండవ ఎక్సర్సైజ్ కోసం కింద కూర్చుని కాళ్ళు చాపుకొని నడుము స్ట్రైట్గా పెట్టి రెసిస్టెంట్ బ్యాండ్ను చూపించిన విధంగా చేతులతో లాగి మోచేతులని భుజాలకు సమానంగా తీసుకువెళ్ళాలి. మూడవ ఎక్సర్సైజ్ కోసం మోకాలిని కొంచెం ముందుకు వంచి నడుము నుంచి పైభాగాన్ని స్ట్రైట్గా పెట్టి 45 డిగ్రీల కోణంలో నడుమును ముందుకు వంచాలి. ఇప్పుడు రెండు కాళ్ళ కింద రెసిస్టెంట్ బ్యాండ్ పెట్టుకొని చేతులతో స్ట్రైట్గా బ్యాండ్ను పైకి లాగాలి. నాలుగో ఎక్సర్సైజ్ కోసం మోకాలిని కొంచెం ముందుకు వంచి నడుము నుంచి పైభాగాన్ని స్ట్రైట్గా పెట్టి 45 డిగ్రీల కోణంలో నడుమును ముందుకు వంచాలి. ఇప్పుడు ఒక కాలి కింద రెసిస్టెంట్ బ్యాండ్ని పెట్టి ఇంకో కాలిని ఒక అడుగు వెనక్కి పెట్టి రెసిస్టెంట్ బ్యాండ్ని చేతులతో సైడ్కి పైకి లాగాలి. ఐదవ ఎక్సర్సైజ్ కోసం స్ట్రైట్గా నిలబడి కాళ్ళను ఒక అడుగు దూరం పెట్టుకొని నడుము వంచి చేతులతో టైట్గా రెసిస్టెంట్ బ్యాండ్ను పట్టుకొని నడుమును పైకి లేపాలి.